త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు పవిత్ర జయరాం. గతంలో ఆమె తెలుగులో అనేక సీరియల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ త్రినయని సీరియల్తో తిలోత్తమ పాత్ర పోషించి ప్రతి ఒక్కరిలో మంచి గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఇక ఆమె ఇండస్ట్రీకి రాకముందు వాష్రూమ్ క్లీన్ చేయడం, మరింత ల్యాబొరేటరీ పనిచేయడం వంటివి చేసేవారట. ఆమెకు సరైన ఎడ్యుకేషన్ లేకపోవడంతో డబ్బు సంపాదించేందుకు వేరే దారి లేక ఇటువంటి పనులు చేశారని గతంలో ఇంటర్వ్యూలో తెలియజేశారు. మొదట ఆమె కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారట. ఇక ఆమె యాక్టింగ్ బాగుండడంతో అక్కడ వరుస అవకాశాలు దక్కించుకున్నారు. అలా కన్నడలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఆమె తెలుగులో సీరియల్కి పరిచయమయ్యారట. మొదట్లో ఆమెకు తెలుగు సరిగా వచ్చేది కాదట. కానీ తమతో పనిచేసే నటీనటులు తనకి తెలుగు నేర్పించారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే నిన్న అనగా మే 12వ తారీఖున పవిత్ర జయరాం కారు యాక్సిడెంట్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కారులో ప్రయాణిస్తున్న ఆమె కారు అదుపు తప్పడంతో డివైడర్కి ఢీకొట్టింది. దాంతో ఆ కారులో ఉన్న తన భర్త మరియు డ్రైవర్కి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. కానీ పవిత్ర మాత్రం అక్కడికక్కడే కన్నుమూశారు. ఆమె ఈ సంఘటన పట్ల అభిమానులు కుంగిపోతున్నారు. ఇక తాజాగా సీరియల్ నటి పవిత్ర జయరాం మరణంపై కన్న కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. త్రినయని సీరియల్తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పవిత్ర జయరాం. కానీ తన పర్సనల్ లైఫ్లో మాత్రం ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని భర్తకి విడిగా ఉండవలసి వచ్చింది. అనంతరం సీరియల్లో యాక్ట్ చేసే చంద్రకాంత్ను వివాహం చేసుకున్నారు. అలా ప్రస్తుతం పవిత్ర జయరాం భర్త పిల్లలతో ఎంతో హ్యాపీ తన జీవితాన్ని గడుపుతుంది. ఇటువంటి సమయంలో ఈ లోకాలు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది పవిత్ర జయరాం. అయితే ఈ ఘటనపై తెలుసుకున్న ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఇక ఏ మాత్రము సెటిల్ కాకముందే పవిత్ర మరణించడంతో ఇప్పుడు పిల్లల కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇక ఇప్పటికే పవిత్ర పలుమార్లు తన గతాన్ని చెప్పుకుంటూ కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసింది. ఇక పవిత్ర జయరాంని కథసరి చూసేందుకు కూతురు ఎంతగానో బాధపడుతుంది. ఇక సోషల్ మీడియా ద్వారా తన తల్లి ఫోటోను షేర్ చేస్తూ మిస్ యూ అమ్మ, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నీకు ఈ దుస్థితి పట్టించిన ఆ దేవుడిపై నాకు ఎంతో కోపం వస్తుంది. మా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయినా మా గుండెలు నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావు అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.